హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేరిపారేస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో 2026 వరకు కూడా మావోయిస్టులు లేకుండా ఉండాలి అని చెప్పేసి, మావోయిస్టు ఫ్రీ దేశంగా మార్చాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే మొన్నటి వరకు కూడా కర్రగుట్ట దగ్గర తీవ్రస్థాయిలో ఎదురు కాల్పులు జరిగినాయి. అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకి సంబంధించిన అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారు మృతి చెందడం జరిగింది. ఆయన దాదాపు చదువుకునే రోజుల్లోనే 1975, 80s ఆ టైంలోనే మావోయిస్టులకు వెళ్ళి ఒక అగ్రనేతగా ఎదిగిందనమాట. ఇప్పుడు టాప్ 3-4లో ఏదైతే మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఒక కీలకమైన వ్యక్తి. దాదాపు ఇలాంటి అగ్రనేత చనిపోవడం గత 30 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈయన యొక్క ప్రత్యేకతలు తెలుసుకుంటే, ఈయన గొరిల్లా యుద్ధంలో నేర్పరి, అంటే గొరిల్లా యుద్ధాలు చేయడంలో, పోలీసులకు వ్యతిరేకంగా ఐఈడి బాంబులు తయారు చేయడంలో, రకరకాల కీలకమైన ఘట్టాలు, అంటే మావోయిస్టులకి పోలీసులకి జరిగిన ఎదురు కాల్పుల్లో బాంబులు పెట్టడంలో ఏదైతే ఈ మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి అనమాట. అంటే ఆయన చనిపోవడం అనేది ఇంకా మావోయిస్టులు కోలుకుంటారా అనే కొన్ని సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా 2026 వరకు మావోయిస్టులని లేకుండా చేస్తామన్నట్లుగా, ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం తన బలాన్ని ఉపయోగించి ఏదైతే వీళ్ళని లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుపుతుందన్నమాట. అందులో భాగంగానే ఒక కీలకమైన అగ్రనేత నంబాల కేశవరావు గారు మృతి చెందడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళు కొంచెం కూడా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కాల్పులకు తట్టుకోలేక వాళ్ళు ముందస్తుగానే ఒక పిలిపించారు, చర్చలు జరుపుతాం అని చెప్పేసి ఒక పిలిపించారు. మావోయిస్టుల నుంచి ఒక లేఖ వచ్చింది. అయినా కానీ ఆ చర్చలు అవన్నీ కూడా అంగీకరించకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ కూడా కాల్చి పడేయటం అయితే జరిగిందనమాట. ఏదేమైనా కానీ ఏదైతే ఈ నంబాల కేశవరావు చనిపోవడం అనేది మావోయిస్ట్ లోకానికి, నక్సలిస్టుల లోకానికి మాత్రం ఒక పెద్ద ఎదురు దెబ్బ అని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలామందిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఎందుకంటే అగ్రనేతలు చనిపోతున్నారు కాబట్టి తమను కూడా చంపేస్తారనే భయంతో చాలామంది లొంగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.